హాయ్ అండి. వెల్కమ్ టు అల్లరిపిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ ట్రెడిషనల్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఆషాఢ మాసం స్పెషల్ మునగాకు పప్పు. ఈ మునగాకు పప్పుని మన ఛానల్లో ఇంతకు ముందు అయితే పొడి పప్పు అయితే చూపించానండి. అదే మునగాకు పప్పుని పాతకాలపు స్టైల్లో చూపించబోతున్నానండి. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా నేను ఒక కప్పు అయితే కందిపప్పుని తీసుకుంటున్నాను. ఈ కందిపప్పు ప్లేస్‌లో మనం పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. బొబ్బరి పప్పుతో కూడా వండుతారండి ఆషాఢ మాసంలో. బొబ్బరి పప్పు, మునగాకు కూడా చాలా బావుంటుందంటండి. మా అత్తయ్య గారైతే వండేవారనమాట. అలా కూడా వండుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఈ కందిపప్పును శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్ వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత మునగాకును కూడా శుభ్రం చేసుకోవాలండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక ఆళ్ళకిచ్చామంటే చాలా జాగ్రత్తగా బాగు చేస్తారండి ఈ మునగాకుని. చిన్న చిన్న సాలిపురుగులు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చూసి శుభ్రంగా తీసుకోవాలి. కాడలేమీ లేకుండా చూసుకోవాలండి. ఈ మునగాకంతా కూడా ఇలా తీసుకున్న తర్వాత దీనిని చాకుతో కొంచెం కట్ చేసుకోవాలండి. ఈ మునగాకుని ఇలా కట్ చేసుకోవటం వల్ల మనం పప్పులో వేసుకున్నప్పుడు చక్కగా కలుస్తుంది. ఈ మునగాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు ఈ మునగాకుని వారానికి 2, 3 సార్లు తీసుకుంటే చాలా మంచిది. అలాగే కంటి చూపుని మెరుగుపరుస్తుంది. జుట్టు ఊడటాన్ని కూడా తగ్గిస్తుందండి ఈ మునగాకు తీసుకోవటం వల్ల. ఈ మునగాకుని తరచూ మనం ఏదో ఒక రూపంలో తీసుకోవాలండి. ఒక గుప్పెడు మునగాకులు ఎక్కడ దొరికినా కూడా తెచ్చుకొని ఏదో ఒక కూరలో వేసుకొని ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూ ఉండాలన్నమాట. మనకి కందిపప్పు అయితే నానిపోయిందండి. కొబ్బరి చెక్కలను కూడా తురుముకొని రెడీగా ఉంచుకోవాలి. బాగా ముదిరిన కొబ్బరి చెక్కలైతే పప్పు మునగాకులోకి చాలా బాగుంటుంది. లేతగా ఉండే కొబ్బరి కంటే బాగా ముదిరిన కొబ్బరిని తీసుకోండి. ఈ కొబ్బరి తురుము కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి కందిపప్పు బాగా నానిపోయిందండి. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుందాము. కుక్కర్లో వేసుకుని ఇందులోకి కొంచెం పసుపును కూడా వేసుకోవాలి. కందిపప్పు బాగా నానిపోయింది కాబట్టి మీకు టైం ఉంటే విజిల్ పెట్టకుండానే ఉడికించుకోండి. మీకు అంతగా టైం లేదు అనుకుంటే ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుందన్నమాట. పాతకాల పద్ధతిలో అయితే పొయ్యి మీద పెట్టి పప్పుని ఉడికించేవారండి. ఇప్పుడైతే మనకి పొయ్యిలో ఏమీ ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు కుక్కర్లోనే వేసేసుకుంటున్నారు. ఇలా అయితేనే ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుందని చెప్పి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మునగాకుని కట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ మునగాకుని వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని మనం ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. ఒక స్ట్రైనర్లో వేసుకుంటే మొత్తం వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది. అలా అయినా పర్వాలేదు. వాటర్ అంతా స్క్వీజ్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకున్నా సరిపోతుందండి. ఈ మునగాకు చెట్టుని పెంచుకోవటం కూడా చాలా ఈజీ అండి. ఒక బకెట్లో మట్టి వేసి చిన్న రొబ్బ పాతినా కూడా బ్రతికేస్తుంది. మనకి వండుకోవడానికి చిగుర్లు వస్తే సరిపోతుందండి. మనకి కాయలు కూడా కాయాల్సిన అవసరం లేదనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన ఇంటి దగ్గర ఉంటే కావాల్సినప్పుడల్లా కోసుకుని వండుకోవచ్చు అనమాట. ఈ మునగాకు చెట్టు మనం ఆకులు కోస్తూ ఉంటే చిగుర్లు వస్తూనే ఉంటుందండి. దీనికి మందులు కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు మునగాకంతా కూడా పిండుకుని స్టవ్ పైన ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. అందులోకి ఒక స్పూన్ ఉప్పుని వేసుకొని దీనిని ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకి బాగా మగ్గిపోవాలన్నమాట. అప్పుడే మనకి ఈ మునగాకు పప్పు వండుకోవడానికి బాగుంటుంది. పాతకాలంలో అయితే మన పూర్వీకులు ఇదే పద్ధతిలో చేసేవారంటండి. ఈ పద్ధతిలో కనుక చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఈ ఆకులో ఉన్న పసరంతా మొత్తం పిండేస్తారు. ఈ పసరంతా పోయిన తర్వాత మనకి పప్పులో వేసుకుని వండుకుంటే కనుక ఈ పప్పు చాలా కమ్మగా టేస్టీగా అయితే ఉంటుందండి. అయితే అందులో పోషకాలు పోకూడదని అలాగే కట్ చేసుకుని డైరెక్ట్గా పప్పు మీద పెట్టి వండేసుకుంటున్నారు. మనకి మునగాకైతే బాగా ఫ్రై అయిపోయిందండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైనా ఒక పప్పు గుత్తి కానీ రాతి బండ కానీ తీసుకొని ఈ విధంగా దంచుకోవాలి. ఇలా దంచుకోవటం వల్ల ఈ మునగాకులో ఉన్న పసరంతా బాగా బయటకు వచ్చేస్తుంది అనమాట. మనకి పిండుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా దంచుకున్న తర్వాత బాగా కొంచెం చల్లారిన తర్వాత బాగా పిండుకోవాలి. ఇలా ఈ ఆకులో ఉన్న రసం అంతా పిండుకోవటం వల్ల మనకి చాలా బాగుంటుందండి. చేదంతా పోతుందన్నమాట. ఇందులో చేదుతనం పోయి పప్పు అయితే మనకి చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా వండుకున్న మునగాకు పప్పుకి డైరెక్ట్గా ములంకూర పప్పు వండుకున్న దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది.
ఎంతైనా మన పెద్దవాళ్ళు వండిన టేస్ట్‌లే రుచిగా ఉంటాయండి. మనం వండుకునే ఇప్పటి టేస్ట్‌ల కంటే కూడా ఇందులో ఉన్న పసరంతా ఎంతొచ్చిందో చూసారు కదండీ! ఇప్పుడు ఈ ములంకూర అంతా పిండుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత మనం కొబ్బరి కూరంతా కూడా ఈ ములంకూరలోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలండి. మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను 3 గరిటెలైతే కారం వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ ములంకూరని బాగా పిండుకున్నాం కదండీ! ఆకులన్నీ కూడా అతుక్కుపోయి కొంచెం ఉండలు కట్టినట్టుగా ఉంటాయి. అన్నీ కూడా విడివిడిగా తీసుకుంటూ బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇందులో వాటర్ కూడా లేదు. మనకి ఇలా ఉంటే సరిపోతుందండి. మనం కలిపి పెట్టుకుని ములంకూర, కొబ్బరిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి వాటర్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఇలా గట్టిగా ఉంటేనే ములంకూర పప్పు అనేది బావుంటుంది. మరీ పలుచగా వండుకుంటే బాగోదండి. ఇది చూస్తుంటేనే మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది మనకి. ఆకు కూడా బాగా ఎక్కువగానే ఉంది పప్పులోకి. బాగా సరిపోయింది. మనకి ములంకూర ఎక్కువగా వేసుకుంటేనే బావుంటుందండి. మరి ఆకు తక్కువగా వేసుకుంటే అంత బాగోదు. పప్పు, కొబ్బరికాయ వండుకున్నట్టు ఉంటుందనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకి ఉప్పు కూడా సరిపోతుందో లేదో చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలైతే లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ మళ్ళీ మూత పెట్టుకుంటూ ఇదే విధంగా ఒక 5-10 నిమిషాల వరకు చేసుకుంటే మనకి ఈ పప్పు ములంకూర చక్కగా మగ్గిపోతుంది. మరి హై ఫ్లేమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో కానీ పెట్టుకోవద్దండి. ఎందుకంటే పప్పు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇందులో కొంచెం వాటర్ అనేది లేదు. ఆ తడితోటే మనకి పప్పు, ములంకూర అనేది మగ్గిపోతుంది. మనం ములంకూరను ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి కొబ్బరిలో ఉన్న పచ్చిదనం పోవటం కోసము ఒక 5 నిమిషాలైతే ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నామనమాట. ఇలా అయిన తర్వాత మనం ఈ ములంకూరని పక్కన పెట్టుకొని ఇంకొక పాన్ పెట్టుకోవాలండి. మనం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో నెయ్యి వేసి తాలింపు పెట్టుకున్న కూడా చాలా బావుంటుందండి. నేను ఆయిలు, నెయ్యి కూడా కలిపి వేసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలను దంచుకొని వేసుకోవాలి. ఈ ములంకూరలోకి వెల్లుల్లిపాయలు చాలా బావుంటాయండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. పప్పు తాలింపులో వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అయితే చాలా బావుంటుంది. ఈ వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని, అలాగే ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇంగువ వేసుకోవద్దండి. ఇంగువ స్మెల్ అనేది అంతగా బాగోదు ఈ ములంకూరలోకైతే. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండీ! ఇప్పుడైతే మనం ములంకూర పప్పుని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా మనకి ఆయిల్‌లో బాగా ఫ్రై అవుతే మంచి టేస్ట్ వస్తుంది. ఈ తాలింపులో పప్పుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఛానల్‌లో ములంకూర పప్పుని పొడి పొడిగా ఎలా వండుకోవాలో చూపించానండి. అలా వండుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇలా వండుకున్నా కూడా చాలా బావుంటుంది. ఆషాఢ మాసంలో కంపల్సరీ వండుకునే రెసిపీ అండి. మునగాకు పప్పు అయితే ములంకూర తెల్లపిండి కూడా వండుకుంటారు. ఆ రెసిపీ కూడా మన ఛానల్‌లో ఉంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. చూసారు కదండీ! ఈ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఆషాఢ మాసం స్పెషల్ మునగాకు పప్పు. ఈ కాంబినేషన్‌లో మునగాకు పప్పు వండుకోవడం ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ఈ రెసిపీ అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.